Recap of War movie. Hello movie lovers, welcome to our channel Movie Mad Max. ఇంకొన్ని రోజుల్లో కాదు కొన్ని గంటల్లో వార్ 2 మూవీ రాబోతుంది. సో మనందరికీ తెలుసు వార్ మూవీ అనేది వార్ 2 అనేది స్పై యూనివర్స్కి సంబంధించిన మూవీ అండ్ అలాగే వార్కి సీక్వెల్. అయితే ఈ స్పై యూనివర్స్కి సంబంధించిన మూవీ కదా, దీని ముందు అసలు ఈ సినిమా చూడాలంటే ముందు ఏ మూవీస్ చూడాలనే చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అన్ని మూవీస్ చూడాలా లేదంటే ఒక్క మూవీ 2 మూవీస్ చూస్తే సరిపోద్దా అని అంటే జస్ట్ దీంట్లో వార్ మూవీ ఒక్కటి చూస్తే చాలు, స్పై యూనివర్స్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మెల్లగా కలుపుతున్నారు కాబట్టి స్పై యూనివర్స్ని మీరు తర్వాత తీరిగ్గా చూసుకున్నా ఏం అవ్వదు. సో మెయిన్గా వార్ మూవీ అయితే ఖచ్చితంగా చూడాలి. సో మీకు వార్ మూవీ చూసే అంత టైం లేదు, దానికి ఒక 3 hours టైం స్పెండ్ చేయాలి, నాకు ఆ టైం లేదు అనుకుంటే కనుక ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు వార్ మూవీ మీద ఫుల్ క్లారిటీ తెప్పిస్తాను నేను. అప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి వార్ 2 మూవీ సీట్లో అలా కూర్చోండి, మీకు క్లియర్ విజిబుల్ ట్రీట్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా అసలు వార్ మూవీలో క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్ డిజైనింగ్స్ ఏంటి, అసలు ఈ యూనివర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటనేది మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఇలాంటి యూనివర్స్ వీడియోస్ అలాగే ప్రతి యూనివర్స్ సంబంధించిన వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా యూనివర్స్లు అనేవి ఫామ్ అవుతూ ఉంటే వాటికి సంబంధించిన కనెక్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఈ మూవీలో స్పై యూనివర్స్ అనగానే మనందరికీ రా ఏజెన్సీస్ వస్తాయి. సో రా ఏజెన్సీయే మనకి మెయిన్ ఇండియాకి. సో రా ఏజెన్సీకి చీఫ్ అంటే హెడ్ కల్నల్ సునీల్ లూత్రా, ఈయన క్యారెక్టర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మేజర్ కబీర్ దలివాల్, మన హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై ఏజెంట్ మొత్తం రా ఏజెన్సీలో ఈ యూనివర్స్ లో కూడా. అండ్ నెక్స్ట్ కెప్టెన్ ఖాలిద్, టైగర్ ష్రాఫ్ గారి క్యారెక్టర్. సో ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. నాకు తెలిసి ఈ 3 క్యారెక్టర్స్ మించి కొత్త క్యారెక్టర్స్ అనేవి రావు అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అదితి అనే క్యారెక్టర్ కూడా మేజర్ కబీర్ టీమ్ లో ఉంటుంది, ఆ అమ్మాయి క్యారెక్టర్. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా కొంచెం ఇంపార్టెంటే, మరీ అంత కాకపోయినా. సో ఇవి మెయిన్ క్యారెక్టర్స్ అయితే. అండ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ మనకి హెల్ అనే ఒక టైటిల్ తో, హెల్ అంటే వెనకాల హోటల్ పేరు, అది హోటల్లో అన్ని విజిబుల్ అయ్యి ఓన్లీ జస్ట్ హెల్ మాత్రం కనిపించేలాగా మనకి విజువల్ కింద చూపిస్తారు. అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పేసి మనకి క్లియర్ విజువల్ ట్రీట్ ఉంటుంది. అలాగే వార్ 2లో ఈయన క్యామియో కూడా ఉంది, హృతిక్ రోషన్ గారిది, వార్ 2కి సంబంధించిన లీడ్. దాంట్లో కూడా సేమ్ హెల్ అనే హోటల్ని రిమూవ్ చేసి దాంట్లో హెల్ అని మాత్రమే కనిపిస్తుంది. సో ఈయన క్యారెక్టర్ ఏంటంటే హెల్, నరకం లాంటిది. సో ఈయన క్యారెక్టర్ మీకు ఈజీగా అర్థమైపోయేలాగా ఫస్ట్ స్టార్టింగ్లోనే చూపిస్తారు. సో ఈయన ఒక మిషన్ మీద పంపిస్తారు వీళ్ళందరూ ఏజెన్సీ వాళ్ళు. సో తను కూడా ఒక మిషన్ మీద వెళ్తాడు, కానీ వీళ్ళందరినీ బురిడి కొట్టించి రా ఏజెన్సీకి సంబంధించిన ఒక వికే నాయుడు అనే ఒక ఏజెంట్ని చంపేస్తాడు మేజర్ కబీర్. సో రా ఏజెన్సీలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు, మా బెస్ట్ స్పై ఏజెంట్ మన ఏజెంట్లో వాళ్ళని చంపడం ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా రోగ్ అయిపోతాడు అనమాట హీరో, అంటే రా ఏజెన్సీకి ఫుల్ ఆపోజిట్ అయిపోతాడు, రా ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళందరినీ చంపేస్తానని చెప్తాడు. సో ఇక కల్నల్ సునీల్ లూత్రా చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇలా మారిపోయాడు ఏంటి, తను చంపేయండి ఖచ్చితంగా, ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి అని చెప్పేసి కెప్టెన్ ఖాలిద్కి ఇస్తారు. సో కెప్టెన్ ఖాలిద్ ఎవరో కాదు, ఇంతవరకు మేజర్ కబీర్ టీంలో ఉండే ఒక టీమ్మేట్ అనమాట. సో కెప్టెన్ ఖాలిద్ అంటే టైగర్ ష్రాఫ్. సో తనకు ఆర్డర్స్ ఇస్తారు, మేజర్ కబీర్ కనిపించగానే మీరు తను చంపేయండి అని చెప్పేసి. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే మేజర్ కబీర్ అసలు ఎలా మారిపోయాడు ఏంటి అనేది మనకి స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ నుంచి చూపిస్తూ ఉంటారు. కెప్టెన్ ఖాలిద్ టైగర్ ష్రాఫ్ అసలు మేజర్ కబీర్ టీంలో ఎలా జాయిన్ అయ్యాడు ఏంటి అనేది కూడా చూపిస్తారు. ఏంటంటే ముందు కెప్టెన్ ఖాలిద్ తన ఫాదర్ కూడా ఒక రా ఏజెంటే, బట్ ఇండియాకి దేశద్రోహం చేస్తాడు, పాకిస్తాన్ వాళ్ళతో హ్యాండ్స్ కలిపి చాలా మంది ఏజెంట్లు చనిపోయేలా చేస్తాడు. దాంట్లో మేజర్ కబీర్ కూడా సఫర్ అవుతాడు. సో తనని టీంలోకి జాయిన్ చేసుకోమని కెప్టెన్ సునీల్ లూత్రా తీసుకొస్తాడు మేజర్ కబీర్ దగ్గరికి. బట్ మేజర్ కబీర్ ఇవన్నీ చెప్పి వాళ్ళ ఫాదర్ దేశద్రోహి, సో నేను అతను తీసుకోను, దేశద్రోహం అనేది రక్తమే వాళ్ళ బ్లడ్లో ఉంది, నేను తీసుకోను అని చెప్పేసి రిజెక్ట్ చేస్తాడు. బట్ కల్నల్ సునీల్ లూత్రా నేను చెప్పింది విను, తను చాలా బెస్ట్ ఏజెంట్ అవుతాడు అని చెప్పేసి తను నమ్మించి వెళ్తాడు. బట్ మేజర్ కబీర్ మాత్రం తను నమ్మడు, ఎక్కడో చాలా డౌట్ ఉంటుంది. బట్ అనుకోకుండా ఒక మిషన్ మీద వెళ్తారు. ఆ మిషన్ ఆల్మోస్ట్ ఓడిపోయి అనుకున్న టైంలో ఖాలిద్ వచ్చి తన పొటెన్షియాలిటీ చూపిస్తాడు. అప్పుడు మేజర్ కబీర్ నమ్ముతాడు తనని, తను ఈ ఏజెన్సీకి ఉపయోగపడతాడు, మనకి చాలా యూజ్ఫుల్ అవుతాడు అని చెప్పేసి. తర్వాత టీంలో జాయిన్ చేసుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. అనుకోకుండా ఒక మిషన్ మీద వెళ్లాల్సి వస్తుంది, చాలా ఇంపార్టెంట్ మిషన్. ఎప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉంటాడు మేజర్ కబీర్, తనే రిజ్వాన్ ఇలియాసి అనే ఒక టెర్రరిస్ట్ ని చంపాలని ప్లాన్ చేస్తారు. సో చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఆ ప్లాన్ కోసం. సో మొత్తం అంతా అనుకుని వాళ్ళు ప్లాన్ చేస్తారు, అంతా సెట్ అనుకున్న టైంలో మేజర్ కబీర్ టీంలో సౌరభ్
అనే ఒక దేశద్రోహి ఉంటాడు. సో తనని మోసం చేసి తన ఏజెన్సీలో ఉన్న ఆల్మోస్ట్ పట్టుకోబోయాం రిజ్వాన్ ఇలియాసీని అనుకున్న టైంలో మేజర్ కబీర్ టీంలో ఉన్న ఇద్దరు ఏజెంట్స్ని చంపేస్తారు. సో ఇక అక్కడ బ్లాక్ అయిపోతాడు మేజర్ కబీర్ అలాగే ఖాలిద్. సో వీకి ఏం చేయాలో తెలియక ఖాలిద్ సౌరభ్ని వెంటాడుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే మన ఏజెంట్స్ని చంపేశాడు, దేశద్రోహం చేశాడని చెప్పేసి తనని ఫాలో అవుతూ వెళ్తాడు. బట్ ఇక్కడ మెయిన్ మేజర్ కబీర్కి రిజ్వాన్ ఇలియాసీని పట్టుకోవడం ఇంపార్టెంట్. సో తన కోసం ట్రై చేస్తూనే ఉంటారు. బట్ వెంటనే తన సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ కబీర్కి బుల్లెట్ దింపుతారు. సో ఇక స్పృహ కోల్పోయి పడిపోతాడు మేజర్ కబీర్. అయితే ఈ గ్యాప్లో సౌరభ్ని వెంటాడుతూ వెళ్ళిన ఖాలిద్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. సో సౌరభ్ చనిపోతాడు, బట్ ఖాలిద్ సముద్రం ఒడ్డున పడుంటాడు. ఆఫ్టర్ 1 వీక్, ఈ మిషన్ జరిగిన 1 వీక్ తర్వాత మేజర్ కబీర్ స్పృహలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం తెలుసుకుంటాడు. సో సౌరభ్ చనిపోయాడు, టైగర్ ష్రాఫ్ అదే మన ఖాలిద్ ఎవరైతే ఉన్నారో తను కొన్ని దెబ్బలతో ఇలా పడి ఉన్నాడు, తీసుకొచ్చాము అని చెప్పేసి చూపిస్తారు. సో ఇక మిషన్ సక్సెస్ అవ్వలేదని కోపంతో ఇక మనోడు రగిలిపోతూ ఉంటాడు మేజర్ కబీర్. సో అక్కడ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అయిపోతాడు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ కొంచెం కంప్లీట్ అవుద్ది. ఇంకా ఫర్దర్గా ఉంటుంది అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ డేస్లోకి వస్తారు. లాస్ట్ టైం వీకే నాయుడు అనే ఒక ఏజెంట్ని చంపేస్తాడు. అండ్ అలాగే నెక్స్ట్ జిమ్మీ ష్రాఫ్ అనే వాడిని కూడా చంపేస్తాడు. ఇక కర్నల్ సునీల్ లూత్రా తిడుతూనే ఉంటాడు ఖాలిద్ని, మీరు పట్టుకోలేకపోయారు, నువ్వు కావాలని వదిలేస్తున్నావు, మీ మేజర్ సో మీ టీచర్ అని చెప్పేసి నువ్వు కావాలని వదిలేస్తున్నావు అని ఖాలిద్ని తిడుతూ ఉంటాడు. సో ఇక ఖాలిద్కి కోపం వచ్చేస్తుంది, ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పేసి. ఇద్దరు ఒక మెట్రో స్టేషన్లో కలుస్తారు. కలిసి ఒకటే చెప్తాడు, ఎందుకు ఇలా మారిపోయారు, మేము చాలా ఎప్పుడో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళం, ఎందుకు ఇలా మారిపోయారు మీరు అని ఖాలిద్ అడుగుతాడు కెప్టెన్ కబీర్ని, మేజర్ కబీర్ని. వీటేటికి ఆన్సర్ చెప్పకుండా నెక్స్ట్ నేను ఎవరిని చంపుతున్నాను అనేది ఒక స్లిప్ రాసి పెట్టేసి వెళ్ళిపోతాడు. తనే డాక్టర్ ఉత్పల్ బిస్వాస్, తనే నా నెక్స్ట్ టార్గెట్, చంపేస్తున్నాను కొన్ని రోజుల్లో, కుదిరితే ఆపుకో అని చెప్పేసి జస్ట్ అలా ఇంటిమేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలిసిన ఖాలిద్ డాక్టర్ ఉత్పల్ బిస్వాస్ని చాలా హై సెక్యూరిటీ కేటగిరీలో తీసుకెళ్తారు, చాలా సేఫ్గా సెక్యూర్గా తీసుకెళ్తూ ఉంటారు. బట్ అక్కడ మేజర్ కబీర్ వచ్చేసి చాలా మంచి చేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది, బైక్ మీద చాలా బాగుంటుంది. ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు, మంచి చేజింగ్ జరుగుద్ది. ఫైనల్ గా మేజర్ కబీర్ వెళ్ళి డాక్టర్ ఉత్పల్ బిస్వాస్ని చంపేసి తన దగ్గర ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ ని తీసుకుంటాడు. అక్కడ నుంచి మేజర్ కబీర్ వెళ్ళిపోతాడు. అయితే ఖాలిద్కి డౌట్ వస్తుంది, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు, అసలు ప్రీవియస్ గా వీళ్ళందరికీ కనెక్షన్స్ ఏంటి, ప్రీవియస్ గా తను ఏ మిషన్ మీద వెళ్ళాడో ఒకసారి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ గా మేజర్ కబీర్ వెళ్ళిన మిషన్ ఏంటని సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ మిషన్ పేరే రిజ్వాన్ ఇలియాసీ మేనేజర్ ఫిరోజ్. సో తన మిషన్ మీద వెళ్ళాడని చెప్పేసి తన మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు, అసలు ఏం జరిగింది ఆ టైంలో అని చెప్పేసి. సో ఆ ఫ్లాష్ బ్యాక్లో ఇలియాసీని పట్టుకోవాలంటే ఫిరోజ్ని మనం ముందు క్యాప్చర్ చేసుకోవాలి, దాని తర్వాత బయటికి ఇలియాసీ వస్తాడని చెప్పేసి తన మీద ఒక నిగాయింపు వేసుకుని ఉంటాడు మన మేజర్ కబీర్ అయితే. సో తను పట్టుకోవాలంటే ఒక సివిలియన్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది మేజర్ కబీర్. సో అలా ఒక సివిలియన్ హెల్ప్ తీసుకుంటాడు. సివిలియన్ హెల్ప్ ద్వారా తనని పట్టుకుందాం అనుకుంటాడు. బట్ ఆ సివిలియన్ ఎవరో బయటపడిపోయి చంపేస్తారు తనని. సో తనకి ఒక అమ్మాయి ఉంటుంది రూహి అని. సో ఈ రూహి క్యారెక్టర్ కూడా మనకి వార్ 2లో చూపించే ఛాన్స్ ఉంది. సో రూహి అనే క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఫర్దర్ గా వార్ 2లో యూనివర్స్ లో కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రూహి క్యారెక్టర్ చిన్నపిల్ల, సో ఆవిడ అక్కడే మిగిలిపోద్ది. సో తన వల్ల తన మదర్ చనిపోయిందని చెప్పేసి రూహిని తను అడాప్ట్ చేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన ఖాలిద్ ప్రెజెంట్ డేస్లో అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం తెలుసుకుని తన దగ్గరికి వెళ్తాడు. సో తన దగ్గరికి వెళ్ళి నేను నీతో కలిసి వర్క్ చేస్తాను, అసలు ఏం జరిగిందో నాకు అర్థమైంది మొత్తం అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు, ఫ్లాష్ బ్యాక్ అడుగుతాడు. సో తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పి ఇలా జరిగింది, అందుకే నేను వీళ్ళందరినీ చంపాలనుకుంటున్నాను అని అంటే, సరే ఏమైనా సరే ఓకే నేను నీతో వర్క్ చేస్తాను అని చెప్పేసి కెప్టెన్ ఖాలిద్ మాటిస్తాడు. ఇద్దరు కలిపి వర్క్ చేస్తారు. సో వర్క్లో మెయిన్గా వాళ్ళు ఎప్పుడైతే ప్రీవియస్గా డాక్టర్ ఉత్పల్ బిస్వాస్ని చంపారో తన దగ్గర హార్డ్ డ్రైవ్ రిసీవ్ చేసుకున్నాడు. ఆ హార్డ్ డ్రైవ్ని మేజర్ కబీర్ టీంలో ఇంపార్టెంట్ రోల్ అయిన అదితికి ఇస్తాడు. అదితికి ఇచ్చి డీకోడ్ చేయమంటాడు. సో వీళ్ళందరూ కేరళ వెళ్తారు అదితి మ్యారేజ్కి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ హార్డ్ డ్రైవ్ని డీకోడ్ చేసి కొన్ని కోడ్స్ ఉన్నాయి, బర్మా కోడ్స్. సో ఆ బర్మా కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ శాటిలైట్ కోడ్స్. ఇవి కనుక పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లో కానీ టెర్రరిస్ట్ చేతుల్లో కానీ పడితే కనెక్షన్ అనేది మిస్ అయిపోతుంది. బోర్డర్స్లో ఉన్న ఆర్మీ ఆఫీసర్స్కి మనకి కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది. సో ఎవరు వస్తున్నారు, ఏ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు, అసలు ఏ బార్డర్ నుంచి ఎవరు వస్తున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళు వచ్చి అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు అటాక్ చేసి మన దగ్గరికి రావడానికి ఎంతో టైం పట్టదు. సో ఈ బర్మా కోడ్స్ని శాటిలైట్ కోడ్స్ని ఆపేస్తే కమ్యూనికేషన్ ఆగిపోద్దని చెప్పేసి ప్లాన్ చేస్తారు. సో ఆ బర్మా కోడ్స్ ఇదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంచుకుంటారు. సో ఇక మిషన్ సక్సెస్ అయింది కదా అని కెప్టెన్ కబీర్ అలాగే ఖాలిద్ ఇద్దరు అలా షిప్లో వెళ్తున్న టైంలో ఇద్దరు డ్రింక్ చేద్దాం అనుకుంటారు. కెప్టెన్ ఖాలిద్
మెల్లగా ఒక డ్రింక్ పోసి కబీర్కి ఇస్తాడు. కబీర్ తాగుతాడు, అలాగే ఖాలిద్ కూడా తాగుతాడు. నెక్స్ట్ సెకండ్ క్లాస్ తాగే టైంలో కబీర్కి కొంచెం అనీజీగా ఉంటుంది, గొంతులో ఏదో పాయిజన్ అయినట్టు. అప్పుడు మన కబీర్, చాలా పెద్ద ట్విస్ట్ ఇదైతే, మేజర్ కబీర్కి బ్లడ్ వస్తుంది. ఏం జరిగింది ఏంటని అనుకుంటే ఖాలిద్ ఆ డ్రింక్లో పాయిజన్ కలుపుతాడు. ఇంతకీ కెప్టెన్ ఖాలిద్ ఎవరో కాదు, దేశద్రోహం చేసిన సౌరభ్. అదేంటి సౌరభ్ చనిపోయాడు కదా, ఖాలిద్ ఎలా వచ్చాడు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏం జరిగిద్దంటే రిజ్వాన్ ఇలియాసి తనకి ఒక టెక్నిక్ తెలుసు. అండ్ టెక్నిక్ అంటే ప్రజెంట్ ప్లాస్టిక్ సర్జరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తన ఫేస్ని చేంజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఫేస్తో పాటు వాయిస్ని కూడా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి తన ఫేస్ని తీసేసి తన మేనేజర్ ఫిరోజీ ఫేస్తో అటాచ్ చేసుకుంటాడు. ఐ మీన్ తన ఫేస్ని తీసేసి ఆ ఫిరోజ్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ని పెట్టుకుంటాడు. సో ఎవరో కాదు, రిజ్వాన్ ఇలియాసియే మేనేజర్ ఫిరోజ్. సో ఫిరోజ్ ఫేస్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడు రిజ్వాన్ ఇలియాసి. ఆ టైంలోనే మనకి ఎప్పుడైతే ఖాలిద్ రన్ చేసుకుంటూ వెళ్ళాడని చెప్పాం కదా తన్ని, ఐ మీన్ ఒక మిషన్లో వీళ్ళిద్దరిని ఏజెన్సీ చంపేశారు అని చెప్పేసి, ఆ టైంలో ఇద్దరు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఖాలిద్ని రిజ్వాన్ ఇలియాసి షూట్ చేసి చంపేస్తాడు. అసలు యాక్చువల్గా ఖాలిద్ చనిపోయాడు. సో తన ఫేస్ని ఇప్పుడు సౌరభ్కి ఇచ్చుకోవాలి, ఎందుకంటే సౌరభ్ ఐడెంటిఫై అయిపోయాడు తన ఒక దేశద్రోహి అని చెప్పేసి. బట్ కానీ నమ్మాలి అని అంటే కెప్టెన్ ఖాలిద్ ఎవరైతే ఉన్నారో టైగర్ ష్రాఫ్ తన ఫేస్ని తీసేసి సౌరభ్కి అటాచ్ చేస్తారు. ఐ మీన్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. చేసిన తర్వాత వాయిస్ కూడా చేంజ్ అవుద్ది. సో అక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు, అసలు మన మీద ఏమైనా థ్రెట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి నువ్వు అక్కడ ఈజీగా ఉంటుందని చెప్పేసి తను అక్కడికి పంపిస్తారు. సో ఈ విషయాన్ని అక్కడ రివీల్ చేస్తాడు కెప్టెన్ ఖాలిద్. అక్కడ రివీల్ చేసి హార్డ్ డ్రైవ్స్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. మేజర్ కబీర్ని వాటర్లో పడేస్తాడు. కెప్టెన్ కబీర్కి ఎప్పుడో డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ జరిగిద్ది సెకండ్ హాఫ్లో. అక్కడ ఒక చిన్నగా పసిగడతాడు, ఖాలిద్ ఏంటి నేను అనుకున్న ఒక నెగిటివ్ మార్క్, తనలో ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. తను లెఫ్ట్ సైడ్ సరిగ్గా చూడలేదు, విజిబుల్ అవ్వదు, మొత్తం రైట్ సైడే చూస్తూ ఉంటాడు. సో తను బట్ ఆ ఫైట్ సీక్వెన్స్లో మొత్తం అంతా కవర్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇలా చేస్తున్నాడు, ఆ ఎఫెక్ట్ ఉండాలి కదా అని ఖాలిద్కి డౌట్ వస్తుంది. వెంటనే దాని గురించి సెర్చ్ చేసి సో కెప్టెన్ ఖాలిద్ మీద ముందుగానే నిఘా పెట్టిస్తాడు. ఆ టైంలోనే రా ఏజెన్సీలో ఒక పాయిజన్ మిస్ అవుద్ది. సో దానికి యాంటీడోట్ కూడా అతిథితో ఒప్పించుకుంటాడు. వెంటనే అక్కడి నుంచి వెంటనే రికవర్ అయిపోతాడు. సో వీళ్ళు వెంటనే ఆ బర్మా కోడ్స్ని అప్లై చేద్దామని చెప్పేసి ఫైటింగ్ జరిగిద్ది. అక్కడికి మేజర్ కబీర్ వస్తాడు, ఫైటింగ్ జరిగిద్ది. ఆ బర్మా కోడ్స్ని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. అండ్ అక్కడ పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైటింగ్లో టైగర్ ష్రాఫ్ చనిపోతాడు, ఖాలిద్, మేజర్ కబీర్ విన్ అవుతాడు. సో ఇక్కడ నెక్స్ట్ రూహీని తను చూసుకోవాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే తన వల్ల ఒక సివిలియన్ చనిపోయారు, వాళ్ళ మదర్ చనిపోయారు అని చెప్పేసి రూహీని చూసుకుంటూ ఉంటాడు. సో మేబీ రూహీ క్యారెక్టర్ మనకి వార్ 2లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇవి మెయిన్గా. సో కెప్టెన్ ఖాలిద్ చనిపోయాడా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. మేబీ సెకండ్ పార్ట్లో వస్తే రావచ్చు, చెప్పలేము. అది మేబీ ఎలాగైనా బ్రతికించాలనుకుంటే. సో ఇది ఈ వార్ మూవీ గురించి అయితే. వార్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే, ఎందుకంటే ఫర్దర్గా యూనివర్స్లో వచ్చే నాకు యూనివర్స్ అంటే చాలా ఇష్టం. సో యూనివర్స్ గురించి వచ్చే వీడియోస్ ఏదైనా సరే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్.